వాటిని అమలు చేయాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటి మధ్యలో ప్రత్యక్షమైన సంబంధం కూడా మనకు కనిపిస్తుంది. సార్ మండల్లో బొత్స సవాలు పయ్యవాళ్ళ ఫైరింగ్, లడ్డూ చర్చ పక్కదావ పట్టిస్తున్నారు. అసలు చర్చ రాలేదు. నేను చాలాసార్లు మేము మీ దగ్గర మాట్లాడాను కదా, శాసనసభలో అది కూడా స్వల్పకాలిక చర్చ. 7.5 నుంచి రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న అంశాన్ని మీరు స్వల్పకాలిక చర్చ ఏంటండి? సమయం అంతా లడ్డు నెయ్యి మాట్లాడి స్వల్పకాలిక చర్చతో మీరు సరిపెట్టి, అందులో కూడా ఉప ముఖ్యమంత్రి కొంత ప్రత్యేకమైన స్వరం వినిపించి ఇవన్నీ అయిన తర్వాత మండలిలో 26వ తేదీ చర్చ చేస్తామని ఫిక్స్ చేశారు. ఈరోజు చర్చ లేదు. ఈరోజు చర్చ చేయకపోగా ఒక ప్రకటన చేస్తారు మంత్రి అని పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ఆయన ప్రకటించారు. ప్రకటన చేయడం ఏంటి, చర్చ చేస్తామని మా దగ్గర మీరు ఒప్పుకున్నారు కదా, మీరు పారిపోతున్నారు, మీరు భయపడుతున్నారు అని బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నాయకుడు ఆయన తీవ్రంగా అన్నాడు. ఆశ్చర్యకరమైంది ఏమంటే ఇందులో చైర్మన్ మోషన్ రాజు కూడా నాకు కూడా తెలియదు, ప్రకటన చేసే ఆలోచన ఉన్నట్టు ప్రకటన చేసి సరిపెడతారన్నట్టుగా నాకు కూడా తెలియదు, నేనైతే చర్చకే సిద్ధంగా ఉన్నాను అన్న పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడాడు. అంటే చాలా స్పష్టంగా శాసనసభలో హఠాత్తుగా చర్చ చేపట్టినప్పుడే నాకు సందేహం కలిగింది. మండలిలో ఇదేదో ఎసరు పెట్టడం కోసమే శాసనసభలో మమ అనిపించడం, అది కూడా సమగ్రమైన చర్చ కాదు, మమ అనిపించారు. అక్కడ మమ అనిపించి ఇక్కడేమో తమ అన్నట్టుగా ఏదో ముగించేద్దాం అనుకున్నట్టుగా ఉన్నారు. కానీ ఒకటే సమస్య, శాసనసభలో ఎవరు ప్రభుత్వం యొక్క వెర్షన్ను ఎవరు ప్రశ్నించరు, రెండో కోణం ఏమి రాదు. మండలిలోకి వచ్చేసరికి అధికారిక ప్రతిపక్షము సంఖ్యాబలము ఉంది కాబట్టి ఇక్కడ చర్చ వస్తే ఈ చర్చ ఎక్కడికి పోతుందని ఒక ఆందోళన ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఉంది. అది ఆందోళన అనండి, భయం అనండి, ఇంకోటేనండి. లోకేష్ మీకు తెలుసు కదా, అన్ని వివరాలు బయట పెడతాం, మేము ఎవరికి భయపడే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. అదైతే వాళ్ళు చెప్పేది శాసనసభలో చెప్పిందే ఇక్కడ అధికారికంగా చెప్పొచ్చు. దాని బదులు మేము ప్రకటన చేస్తామని ఒకవైపునేమో ప్రతిపక్షం ఉన్న శాసనసభలో వాళ్ళు రావడం లేదు, మీరు రండి వచ్చి పాల్గొనండి అని పిలుస్తున్నారు. ఇక్కడేమో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, చర్చలో మా చర్చ జరపండి ఎందుకు ఇక్కడ నిరాకరిస్తున్నారు, దాన్ని ప్రకటనతో ఎందుకు సరిపెడుతున్నారు అంటే ఖచ్చితంగా ఒక ఫక్తు రాజకీయం ఒకటి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది లడ్డు నెయ్యి విషయంలో. ఎవరు తమ కోణంలో తాము నడిపించాలి తప్ప పూర్తి నిజాలు ప్రజలకు తెలియజేయాలి, దీనికి సంబంధించినటువంటి వివాదానికి స్వస్తి పలికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా దానికి అందరినీ సంతోషపెట్టే ఒక పరిష్కారం చూపాలి అన్న అది ఇక్కడ లేనట్టుగా పోయింది. దాంతో మాట ఇందాక నుంచి వస్తుంటే శాసన మండలిలో అంటున్నారు మీరు పారిపోతున్నారు, భయపడుతున్నారు, చెప్పి ఎందుకు మాట తప్పారు ఇవన్నీ అంటున్నారు. ఇంకా అది కొలికి రాలే, మళ్ళీ అది సభ వాయిదా పడుతుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దానికంటే ముందు నుంచి కూడా మండలి అంటే డైలీ వార్, అది రోజువారీ యుద్ధం, అది మామూలే కదా. ఈరోజు ఉదయమే అది బిల్డప్ స్టార్ట్ అయింది. అంటే దీనికి ఒకదానికి ఎసరు పెట్టాలంటే ఇంకోటి పెరగాలి కదా. సో ప్రాజెక్టుల మీద మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది నేను చంద్రబాబుకి చెప్పి ఆపిచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా తెలంగాణ శాసనసభలో చెప్పారు కదా, దీని మీద ప్రభుత్వ వైఖరి ఏంటి చెప్పాలి అని వాళ్ళు అడుగుతారు. ఇక రేవంత్ రెడ్డి లేదా ఇది తీసేసి అసలు రాయలసీమ ప్రాజెక్టుల మీద మీకు చిత్తశుద్ధి లేదు, చేసింది ఏమేమో ఇవన్నీ మామూలుగా ఉండే నిరంతరం ఉండే రోజువారీ మాటలు అవి ఇవి అనుకొని ఈ క్రమంలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి చాలా తీవ్రంగా చెప్పి, ఆయన ఎవరు మన అచ్చెన్నాయుడు చాలా గట్టిగా చెప్పి ఇదంతా ఎంతో ఒక వేడి బాగా బిల్డప్ అయింది మధ్యలో, ఒకరి మీద ఒకరు చైర్మన్ కూడా మధ్యలో జోక్యం చేసుకోవటం. సో దాంతో చర్చ ఇప్పుడు లడ్డు చర్చ కాస్త ప్రధానమైన చర్చ అట్లా ప్రాజెక్టులు అన్నట్టుగా అటు మారిపోయి దాని మీద సమగ్రమైన ప్రకటన వచ్చిందంటే అది కూడా ఏమీ రాలేదు. సో నిజంగా మండలిలో కనుక లడ్డు చర్చ తప్పిస్తే జరపకపోతే సమగ్రంగా ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకంజ వేసింది అని మనం భావించాల్సి వస్తుంది. అది న్యాయం కూడా కాదు, చెప్పదలుచుకుంది చెప్పొచ్చు, ప్రభుత్వానికి ఎప్పుడు దాని చేతుల్లోనే పగ్గాలు ఉంటాయి. కానీ ఎంత చేసినా ప్రతిపక్షం మహా అయితే వాకౌట్ చేస్తుంది, లేకపోతే ప్రతిష్టంభన సభలో వెల్లోకి రావడం ఇట్లాంటివి చేస్తారు అంతే కదా. చర్చను అవాయిడ్ చేద్దాము, మా మాట చెల్లె దగ్గర చెప్పి అక్కడ మానేద్దామని చూడడం మటుకు అవాస్తవికంగా ఉంది, సరైనది కూడా కాదు. మండలిలో కూడా పూర్తి చర్చ జరగాలి. మన ఇదే అయిపోయే లోపల మరి దీని మీద ఏమైనా మనకు ఇన్పుట్స్ వస్తాయేమో మనం చూడాలి. అంటే హెరిటేజ్ అనేది టార్గెట్ హెరిటేజ్ అన్న లక్ష్యం ఒకటి కనబడుతోంది ప్రతిపక్షం నుంచి.
అందులో హెరిటేజ్ ఇందాపూర్ సంబంధం అని వాళ్ళు ఇచ్చిన నోటీసే ఇందాపూర్ దగ్గర లడ్డు ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు, డిస్క్వాలిఫై అంతకుముందు అయిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకు వీళ్ళకు ఉన్న సంబంధం ఏంటని. ఇప్పుడు దీంతో ఆపకుండా అక్కడ మహారాష్ట్రలో అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి కూడా ఆ ఎయిర్లైన్స్కు కూడా ఇదివరకు హెరిటేజ్ ఫైనాన్స్ అనేవాళ్ళు, దానికి ఏదో ఇంకో పేరు ఏదో ఉంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఉంది అన్నట్టుగా రోహిత్ పవార్ అని అజిత్ పవార్ సన్నిహిత బంధువు ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. లోకేష్ చెప్పాడు అప్పుడు మేము పెట్టాము 2022లో వాళ్ళు మా దగ్గర అప్పు తీసుకున్నారు, అందరికి ఇచ్చినట్టే వాళ్ళకి ఇచ్చాము, కానీ మాకేం తెలుసు ఇవన్నీ అని కూడా ఆయన నిన్న సభ బయట ఆయన దీనికి సమాధానంగా ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అంటే మీరు ఈ చర్చలన్నింటిలో కూడా ముఖ్యంగా లడ్డు చర్చలో చిన్న చిన్న చిల్లర దొంగలను చూపించి పెద్ద దొంగను గజ దొంగను తప్పిస్తున్నారు అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే ఎవరు గజ దొంగ జగనేనా? జగన్ బయటపడమని బొత్స సత్యనారాయణ కోరుతున్నారా? అంటే ఇది బొత్స వర్సెస్ జగన్ అన్న పద్ధతిలో లోకేష్ సెటైర్ వేసి అయితే మీరు ఆయన పట్టించమంటారా అని ఆయన అన్నారు. పట్టించవచ్చు కదా, నిజంగా మండలిలో చర్చ చేసి అతనే అనుకుంటే దాన్ని కూడా చేయొచ్చు, మరి అదేమీ జరుగుతున్నట్టు కనపడదు. యా సార్ మళ్ళీ గెలిపించండి, చంద్రబాబు ఉన్నాయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెర్షన్, చంద్రబాబు నాయుడు గారు ఒక వెర్షన్, పవన్ కళ్యాణ్ గారు మరొక వెర్షన్. ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలైపోవడం చాలా ఆశ్చర్యం. నిన్న వెలిగొండకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు, దాన్ని